దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో మర్డర్ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న పెరోల్ సత్ప్రవర్తన పైన బయట తిరుగుతున్న గుండ్ల రాములోనే 42 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఒక నెల రోజుల పాటు పెరోల్ సత్ప్రవర్తన పైన బయటకొచ్చి వాహన చోరీలకు పాల్పడుతుండగా పట్టుకున్నారు దుండిగల్ పోలీసులు. అతని వద్ద దొంగిలించబడిన ఒక ట్రాక్టర్, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనపరుచుకుని రిమాండ్కు తరలించినట్లు దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు మేజర్ డీసీపీ కోటిరెడ్డి. మెదక్ జిల్లా శంకరంపేట మక్త లక్ష్మాపురం విలేజ్. ఇతను 2016లో ఒక మర్డర్ కేసులో తండ్రిని చంపిన కేసులో ఇతను 2016లో అరెస్ట్ కావడము, ఆ ట్రయల్ జరిగిన తర్వాత 2018లో శిక్ష పడడం జరుగుతుంది. జైలు శిక్ష పడుతుంది. లైఫ్ కన్విక్షన్ పడ్డ తర్వాత ఒక 1 మంత్ కోసం పెరోల్ మీద బయట రావడం జరుగుతుంది. 26/5 ఇతను పెరోల్ మీద రావడం, 30 days గురించి వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక బైక్ థెఫ్ట్ చేయడం, దాని తర్వాత ట్రాక్టర్ని థెఫ్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ నెల 26వ తారీఖు పోవాలి ఇతను. ఈ పెరోల్ కంప్లీట్ అయిపోయి మళ్ళీ జైలుకి వెళ్ళాల్సిన సందర్భం ఉంది. ఇది ఏ జైలు? మన చెల్లపల్లి. అయితే మనము ఇతను చేసినటువంటి అన్ని కూడా మన టీమ్స్ ఫామ్ చేసి కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఎక్కడ పోయింది, ఆ సీసీ కెమెరాలు అన్ని చూసుకుంటూ పోతే మనకి ఇతను వాళ్ళ వైఫ్ ఇక్కడ మన ఏరియాలో ఇక్కడ నివాసం ఉంటుంది. ఆమె అక్కడ కదా బౌరంపేట ఏరియాలో వాళ్ళ వైఫ్ అక్కడ ఉంటుందని చెప్పేసి అక్కడికి రావడం జరుగుతుంది. దీన్ని తీసుకుని అక్కడ దాయటం జరుగుతుంది. ఫస్ట్ బైకు, కొద్ది 2-3 రోజుల తర్వాత మళ్ళీ ట్రాక్టర్ని కూడా తీసుకోవడం జరిగింది. ఇలా మనకి స్పెసిఫిక్ ఏంటంటే పెరోల్ మీద 1 month కానీ వచ్చి మళ్ళీ అతను జైలు పోతాడని తెలుసు, మళ్ళీ ఇట్లా చేయడం అనేది ఇలా నేరం మెయిన్గా. కాబట్టి ఇట్లా ఇప్పుడు ఆ పెరోల్ని మనం క్యాన్సిల్ చేస్తున్నాం. గతంలో ఉన్న కేసుని కూడా మెన్షన్ చేసి ఇతనికి మళ్ళీ బయటికి వచ్చే అవకాశం లేకుండా చేయాలనేది మన ఉద్దేశం. ఇందులో మన ఏసీపీ శంకర్ రెడ్డి, మన ఇన్స్పెక్టర్స్ ఇద్దరు కూడా, సతీష్ అండ్ డిఐ సతీష్, మన వెనుక క్రైమ్ టీం అందరూ కూడా బాగా పనిచేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా అప్రిషియేట్ చేస్తూ, టోటల్ వర్త్ ఎంత సుమారుగా ఒక 6 నుంచి 7 లక్షల ప్రాపర్టీ వర్క్ ఉంటుంది. ఇదంతా కూడా రికవర్ చేయడం జరిగింది. ఓకేనా?